నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఈ నెల 23న కొత్తపేట మండలం వానపల్లిలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో అమలు చేసే ఉపాధి హామీ పనులను రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23న గ్రామ సభలు నిర్ణయించనున్నారని, ఆ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తపేట మండలం వానపల్లిలో జరిగే గ్రామ సభలో పాల్గొనడానికి జిల్లాకు వస్తున్నారన్నారు. ఇక్కడ ఉంటుంది, చాలా డిస్టెన్స్ టెంపుల్ పక్కన వెహికల్ దగ్గర ఉంటుంది. వెహికల్ పార్కింగ్ ఇక్కడేమో మేజర్గా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ అధ్యక్షులు లడ్డు, ఉపాధ్యక్షులు రాజు, కోశాధికారి రవి మాట్లాడారు. మొహమ్మద్ షబీర్ అలీ తనయుడు ఇలియాస్ భాయ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆటో యూనియన్ నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇలియాస్ అన్న గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది. ఎందుకనగా మొహమ్మద్ అలీ షబీర్ గారి కొడుకు ఇలియాస్ భాయ్ బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ ఆటో యూనియన్ లడ్డు ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతున్నది. ఇలియాస్ భాయ్కి ఈరోజు మా ఆటో యూనియన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి ఇలియాస్ భాయ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా ఆటో యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. ఇలియాస్ గారి తనయుడు కొడుకు ఇలియాస్ గారి జన్మదిన వేడుకలు లడ్డు ఆధ్వర్యంలో అంటే అన్నదానం కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇలియాస్ అన్నకు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మా ఆటో యూనియన్ తరఫున అందరము మేము అన్నగారికి, ఇలియాస్ అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుతున్నాం. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కట్టేసాయి గారు, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, శ్రీకాళహస్తి నియోజకవర్గ మెగా ఫ్యాన్స్ ఇన్ఛార్జ్ మాధవ మహేష్ తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి గారు జనసేన పార్టీకి సేవ చేస్తున్నందుకు కొట్టేసాయిని, దండి రాఘవయ్యను, మాధవ మహేష్ని అభినందించడం జరిగింది. మహా ఇది జరగబోయే తప్పదు. ఓకే, థ్యాంక్ యూ. మేడం She's back!
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేక రైతులకు రుణమాఫీ చేస్తా బోగస్ మాటలు చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టాలని చూస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9వ తారీఖే చేస్తా అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. రైతులకు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి అంతేకాదు 6 హామీలను అమలు కాని హామీలను ప్రజలకు చెప్పి ఇవాళ రైతులను ప్రజలను అందరినీ కూడా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటికి నిన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వకపోగా మరి ఇవాళ రైతులందరినీ మోసం చేస్తూ ఏదో కారణాలు చెప్పి వాళ్ళ ఇంట్లో బైక్ ఉందని, ట్రాక్టర్ ఉందని, కారు ఉందని ఇన్ని కారణాలు చెప్పి చాలా మందికి ఇవాళ మోసం చేసి ఇవాళ రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా తప్పించుకునే కార్యక్రమాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. దానికి నిరసనగా రైతులకు అండగా నిలబడి రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రైతులు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే వారికి అండగా నిలబడి ఇవాళ రైతులకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం అంతా కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరం కూడా రైతుల పక్షాన నిలబడి మరి ఆర్డీఓ ఆఫీస్ గారి ముందు ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజే కాదు మరి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చే వరకు, రైతులకు రైతు బంధు ఇచ్చే వరకు మరి రైతుల పక్షాన నిలబడి మరి మేము తప్పకుండా ఈ ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి రైతులకు అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లే కాదు మరి వివిధ మండలాలలో కూడా మండల హెడ్ క్వార్టర్లో ఇవాళ రైతులందరూ కూడా నిరసన చేస్తున్నారు. మరి తప్పకుండా ఈ ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఇవాళ రైతులకు తప్పకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పేసి మరి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. కవాడిగూడ ఎల్బీఎస్ నగర్లో కొన్నేళ్లుగా నివసిస్తున్న బస్తీవాసులకు నిరాశే మిగిలింది. గత ప్రభుత్వం 1 సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మధ్యలో ఆగిపోవడంతో ఇంటి అద్దె కట్టలేక నరకయాతన పడుతున్నామని, మా బాధని ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. మేము కిరాయిలు ఏడికెళ్ళి కట్టుకోవాలి, ఎక్కడికెళ్ళి చేసుకోవాలా? గత 9 సంవత్సరాల నుంచి మేము ఈ బస్తీలో ఉంటున్నాము. మేము కావాలి డబుల్ బెడ్రూమ్లను మేము వెంబడదలగలే. మా ఇండ్ల చుట్టూ తిరిగి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. మా ఇండ్లు మాకు ఇస్తామని చెప్పారు 8 సంవత్సరాల క్రితము. కోట్ల కేసు పడితే కూడా డబ్బులు మేమే పెట్టుకొని మేమే కొట్లాడినాం కోట్లలో. ఇప్పుడు ఇండ్లన్నీ తయారైన తర్వాత మీకు కాదు, మీకే ఎందుకు ఇస్తాము, ఇంకా గరీబులు లేరా అనే మాట కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. దీనికి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మా ఇండ్లు మాకు కావాలి. అందరూ ఇబ్బందులనే ఉన్నారు, ఎవరేం సుఖంగా బతుకుతలేరు. సంవత్సరం అని ఇన్నేళ్ళు చేసిండ్రు మాకు. మేము అడిగినామా, మాకు వచ్చి ఇండ్లు కట్టిండ్రు అని ఆఫీసులో చుట్టూ మేము తిరిగినామా, మాకు ఇండ్లు రాసియండి సార్, మాకు కట్టిండ్రు సార్ అని ఇట్లా వాళ్ళే వచ్చిండ్రు. మాకు వద్దన్నా, మేము వద్దంటే కూడా మళ్ళీ వచ్చి 2 సార్లు సర్వే చేసిండ్రు. కట్టించినప్పుడు మరి వాళ్ళు ఉండి మాకు హ్యాండర్ చేయాలి కదా. మా ఇండ్లు మాకు కట్టేది మాకు వాళ్ళు రాసుకున్నారు, వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఒక కుటుంబమే, మీరు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అనేసి ఇప్పుడు మాకు ఇస్తలేరు. మాకు 40 కుటుంబాలకు మాకు 26 ఇస్తే మేము ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డు మీద కూర్చోవాలా? వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు కదా. అందరికీ న్యాయం కావాలి కదా సార్, అందరు న్యాయం జరగాలి కదా. మరి ఒకళ్ళు న్యాయం అయితే ఎట్లయితే అది కాదు కదా. కలెక్టర్ గారు అయినా కూడా ఇప్పుడు ఎవరైనా కూడా న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయలేకుంటే మేము ఈయనే చేస్తాము. ఈ కలెక్టర్ ఆఫీస్ కన్నా మేము పురుగుల మంది తెచ్చుకొని ఈయననే చేస్తాం, లేకుంటే గ్యాన్స్ని మోసుకొని చేస్తాం. మరి ఇల్లు ఇవ్వకుంటే మరి మీ నిర్ణయమే మీకు వదిలేస్తున్నాం సార్. మాకు న్యాయం చేయకపోతే మీ పని బెటర్ ఉంది మీ సార్.
కానీ మాకు ఎవరు సాధించలేరు. ఏమన్నా అంటే మీ ఒక్కరికి ఇస్తాము అని అంటున్నారు, తోడు 26 ఇండ్లు శాంక్షన్ చేస్తాము అంటున్నారు. ఇయ్యలేరు, మొత్తం పట్టకాయలు ఇయ్యలేరు, ఏమి ఇయ్యలేరు. వస్తున్నారు చేస్తున్నారు పోతున్నారు. మళ్ళీ 26 ఇండ్లే ఇస్తామా అంటారు, గుద్దుకోరు సాగురు అంటారు. 40 ఇండ్లకు మేము ఎక్కడ పోవాలా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మా అందరు మేము కష్టాలలో ఉన్నాము, మాకు ఎవరు ఆదుకున్నట్టు లేరు. వీళ్ళ దగ్గరకు వస్తున్నాం, 13 మంది చచ్చిపోయారు పిక్కిర్లకు పడి. రేకులు తీయంగానే ఒకరికి హార్ట్ అటాక్ వచ్చి సడన్ చచ్చిపోయారు. మా బాధలు మాకున్నాయి. వీళ్ళేమో 10 సార్లు తిరిగినాన్ని పట్టించుకోవట్లేదు కలెక్టర్లు. మళ్ళీ మేము వచ్చిపోయినాక మేము వస్తాము చేస్తాము అంటారు, వాళ్ళవి రారు. మళ్ళీ సర్వే మెల్ల చేసుకుంటారు, 26 అని చెప్పి పోతురు. మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, మీకు 26 అని. మేము ఇన్ని 40 కుటుంబంలో ఉన్నాము, ఎక్కడ పోవాలో ఏం చేయాలా? మేము కావాలని అడగలే కదా ఇల్లు. మాకు మాయ ముందర వాళ్ళే వచ్చిర్రు, మేము ఇల్లు కట్టిస్తాము, ఏడాది వరకలు ఇస్తామని. ఏడాది అయిపోయి ఇప్పుడు 8 ఏళ్ళ పొద్దు 9 ఏళ్ళ మా వాళ్ళు ఎట్లా అవుతారు? పిక్కర్లో పడి తినక చేయక ఇబ్బంది అవుతారు. మొన్న వచ్చి బీపీ ఒక రాత్రి హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకో అందరు బీపీలు షుగర్లు ఎక్కువ అవుతున్నాయి ఇళ్ళ పరిశ్రమలు పడి. మేము గట్టిమని అడిగినామా, మాకు లేకనా మాకు గుడిసెలలో మేము ఉంటే ఏడాది వరకలు ఇస్తామమ్మా అని చెప్పారు. ఏడాది అని ఇప్పుడు 8, 9 ఏళ్ళ పొద్దు వేసారు, మా అవి సరిగ్గా లేవు. ఇప్పుడు కలెక్టర్ ఏమన్నా అంటే 26 ఇండ్లు ఇస్తాము, ఇంటికి ఒకటి గుద్దుకొని సాగురు అంటుండ ఆయన. ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే మీరు వేరేలకు అప్లికేషన్కి ఇవ్వద్దా, గరీబోనికి ఇవ్వద్దా అంటే మేము ఇవ్వమని చెప్పినా, మేము కట్టిమన్నాం ఆయనని. ఇదేంపా మా జాగలేవు, ఆ కేసులు ఉన్నా కానీ మాకు ముందు పడలేరు ఎవరు. మరి ఎవరైనా కేసులు ఉన్నాయమ్మా, మనకి ఎట్లా వెళ్తుందని ఎవరు మీరు రాలేరు. ఇప్పుడు వచ్చి పరిచయం చేస్తారు మమ్మల్ని. ఇప్పుడు మళ్ళీ మాకు అన్నిలు లేవు, ఏమి లేవు, ఇళ్ళ బాధ మా బాధ మాకున్నాయి. ఇప్పుడు మేము ఎవరినైనా ఆదుకోవాలా? ఇంట్లో అయినాక మురిపించి అందరిని ఎగబెడతా అంటే మేము ఏడిపోవాలా? మా పిల్లలు మేము ఏడిపోవాలా? రక్తాలు చూస్తున్నాం మేము అందరినీ. పర్సన్ అవుతుంది. మేము అడిగినా మా ఇల్లు కావాలా, మేము కోట్ల తిరిగినామా ఏమన్నా? మా ఇళ్ళ ముందర మాకు వచ్చి ఏడాది వరకలు ఇస్తామమ్మా, కాల్ చేయాలా అని అన్నారు. ఆడియా మేడం ఏమన్నది, మీకు ఒక వారం నెల లోపల ఇస్తామమ్మా, ఏడాదే మీరు బయట ఉంటారు, మళ్ళీ మీ ఇళ్ళలో మీరు ఉంటారు అన్నది. ఇప్పుడు ఇంత బాధపడుతుంది ఎంఆర్ఓ. ఆమె లింక్ పెట్టింది పోయింది, వీళ్ళేమో అదే పాట పాడుతున్నారు, 26 అని అంటున్నారు వాళ్ళు. మేము ఎవరు మా బాధలు ఎవరు చెప్పుకోవాలా, ఏం చేయాలా? ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మాకు ఇంతమంది రోడ్డు మాల్లో వచ్చినాము, మా ఇల్లు కావాలేమో ఖాళీ చేయమంటారు. ఇల్లు ఖాళీ చేయకుండా మేము ఇల్లు కిరాయిలు వెళ్తలేవు, మాకు 15,000 ఏడికేం చేస్తామేమో చెప్పురు మీరే. ఇక మాకు దయచేసి మా ఇల్లు మాకు ఇష్టకాడి చేయాలా, మాకే కావాలా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెట్టడం సరికాదని, అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతులు బ్యాంకులలో పడిగాపులు కాస్తున్నారని, వెంటనే అందరికీ రుణమాఫీ చేయాలని ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంవత్సరాల పాలన బాగలేదు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి తల్లిబొల్లి మాటలు చెప్పి కేసీ మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎలక్షన్ పెట్టకుండా సంఘాలతో ఉసిగొలుపుతున్నారు, కూర్చున్నారు. మొత్తము లోకల్ బాడీ లేకపోతే వచ్చే ఫండ్ మొత్తము వాళ్ళు దోచుకోవచ్చు. Go
నాయకులు అందరం ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీకి మనం రైతాంగం ప్రమాదంలో పడ్డ రోజు వారందరి బాధలు చూడలేక ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మొత్తం రైతాంగం అంతా కదిలి వచ్చి ఇక్కడ కూర్చుండి ధర్నా కార్యక్రమంలో కూర్చున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరన్న మాటలే, మీరిచ్చిన హామీలే, వాటిని నెరవేర్చండి. మేము సహకరిస్తాం, మిమ్మల్ని నిండుగా ఆశీర్వదిస్తాం. 5 సంవత్సరాలు మీరు కూర్చు మీద కూర్చుంటున్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా మేము ఉద్యమాలు ప్రారంభిస్తే మీరు ఉండలేరు, మీ కుర్చీ మీద మీరు కూర్చుండలేరు. కనీసం మీకు ఎట్లా నిద్ర వస్తున్నదండి? మీరు పేపర్ స్టేట్మెంట్లలో ఏమిస్తున్నారు? 2 లక్షల రుణమాఫీ చేసేసడం అయిపోయింది అని అంటున్నారు. మా గ్రామీణ బ్యాంకులలో చూడండి, చిన్న చిన్న పల్లె బ్యాంకులలో చూడండి, వేల మంది రైతులు నిలబడ్డారు. ఇప్పటికీ ఇంకా ఈ నాట్లు పూర్తి కాలే. వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళని ప్రేరేపిస్తున్నావు కదా అంటే ఆత్మహత్యలు చేసుకునేదాకా చూస్తున్నాం. బట్టి విక్రమార్క అంటాడు 7,000 కోట్లు మాత్రం చేసినాము అని. ఎంత ఘోరం అండి. తుమ్మల నాగేశ్వరరావు అంటాడు బ్యాంకుల తప్పిదాల వల్ల ఇదంతా జరుగుతున్నది అంటారు. అసలు మీకు సయోధ్య ఉందా? మీ లోపల మీరు కూర్చుండి మాట్లాడుకుంటున్నారా? ఎక్కడోళ్ళక్కడ సంచులు చదువుకుంటున్నారు. అంతా తెలుస్తున్నది మాకు, అంతా చూస్తున్నాం, అంతా వింటున్నాం. మీ దగ్గరనే ఉన్నది కథ అంతా. ఈ 10 ఏళ్లలో దోచింది 6 నెలలనే దోచిపడేసిండు మీరు. కనుక దయచేసి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? స్కూల్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? నిరుద్యోగ యువలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోండి. లేదంటే మీకు మీరు దిగిపోండి. మా పాలన మేము సవ్యంగా చేసి ఎన్నడైనా ఉందారంటే ఎవరైనా రోడ్ ఎక్కిరా? ఎన్నడన్నా ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరైనా ధర్నాలు చేసిరా? ఎక్కడ లేని కథ మీరు మొదలు పెట్టుకున్నారు. మమ్మల్ని ఉద్యమాలకు తీస్తున్నారు. కనుక దయచేసి వెంటనే మీరు దిగిపోవాల్సిందిగా కోరుతున్నాం, లేదా అమలు చేయాలని కోరుకుంటున్నాం. అమలు చేస్తే 5 సంవత్సరాలు ఆశీర్వదిస్తాం, మీ వెంట ఉంటాం, మిమ్మల్ని అందరి ముందర అభినందిస్తాం. కనుక దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తపేట మండలం వానపల్లి పర్యటన సందర్భంగా పర్యవేక్షణ చేస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు, ఉన్నత అధికారులు మరియు కార్యకర్తలు. అక్కడ వాటర్ ఏదో 2 చెక్కలు నీరు పెడితే కూడా అదేదో జరిగేద్దాం కూడా అనుకున్నాం. తీసుకెళ్ళి 4 అడుగులు జస్ట్ బాగా కాదు నాకు తెలుసు అనుకుంటే మీరు అనుకుంటారు మా మాట ఇబ్బంది ఉంది. మీ కన్వీనియంటే కానీ రూటు అన్ని పాయింట్లు టైం లేదు కదా, చేయలేము. ప్రకారం రెడీ చేసి దాని పని ఆకూడదు. చేసే దగ్గర వైర్లు ఉన్నాయి కదా, అంతే మాట్లాడలేదు.
ఒప్పుకుంటారు ఆఖరు అన్ని చూసినారు చెప్తారు. కర్నూలు జిల్లా పెద్దగడబూరు మండల పరిధిలోని మండల కేంద్రంలో ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో అమ్మ కొరకు ఒక మొక్క అనే కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి గురువారం ఉదయం పాల్గొని ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రంగన్న, ఉపాధ్యాయులు ఎన్ఆర్ఈజీఎస్ ఈసీ ఖాదర్ బాషా, టీఏ రామ్మోహన్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు మల్లికార్జున్, కార్యదర్శి మీసేవ ఆంజనేయులు, తలారి అంజీ, బొగ్గుల నరసన్న, విద్యా కమిటీ చైర్మన్ స్వామిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అమ్మ కొరకు ఒక మొక్క అనేటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకు అనధికారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పెద్దలు ఏమనేవారంటే వృక్షో వృక్షతి వృక్షత అంటే చెట్టును మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనేటువంటి ఉద్దేశం. ఈరోజు చెట్టు అంటే ఒక కల్పవల్లి, మనకు అన్నిటికీ ఆధారం మానవగా కోటి ఆధారము మనకు వృక్షాలు. ఈ వృక్షాలను పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వ్యక్తిగత భద్రత కోరుకునేవారు కుక్కను పెంచుకుంటాడు, సామాజిక భద్రత కోరుకునేవారు మొక్కను పెంచుకుంటాడు. మనమంతా కూడా ఈ వన మహోత్సవంలో పాల్గొని దీన్ని ఒక యజ్ఞంలా ఒక యాగంలా ప్రతి ఒక్కరు కూడా చేపట్టి ఈరోజు మన మండలంలో మన ఎన్ఆర్ఈఎస్ తరఫున 4000 మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటడం అనేది గొప్ప సంగతి కాదు. నాటిన మొక్కల్ని క్షేమంగా చూసుకోవాలా, వాటి పరిరక్షించుకోవాలా, అది మొక్క మానవ విధంగా చూసుకోవాలా, దాని ఫలితాలు వచ్చే విధంగా చూసుకోవాలి మనం. అప్పుడైతేనే మనం చేసే ఈ కార్యక్రమానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈరోజు ఎన్ని వేల మొక్కలు నాటాం, ఎన్ని లక్షల మొక్కలు నాటాం, ఎన్ని కోట్ల మొక్కలు నాటామనేది కాదు, ఒక నెల తర్వాత ఎన్ని మొక్కలు బతికున్నాయి, ఎన్ని మొక్కలు సురక్షితంగా ఉన్నాయి అనేటటువంటిది ముఖ్యము. కాబట్టి ఇక్కడ వచ్చేసినటువంటి అధికారులకు అనధికారులకు ప్రజలకు అందరికీ నేను కోరుకునేది ఏమిటంటే ఈరోజు మనకు ఆక్సిజన్ కావాలన్నా, మనకు తిండి కావాలన్నా, మనకు కట్టే బట్ట కావాలన్నా, మనకు మానవ కోటికి జీవనాధారం ఈ యొక్క వృక్షాలు. కాబట్టి మనకి సకల సౌకర్యాలు కల్పించేటటువంటి ఈ యొక్క మొక్కల్ని పెంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది. ముఖ్యంగా మనం కరోనా టైంలో చూసాం, ఆక్సిజన్ అందక ఎంతోమంది చనిపోవడం జరిగింది. మరి అలాంటి ఆక్సిజన్ మనకు ఉచితంగా లభించేటటువంటి ఈ చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృక్షాల యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మనం బాగా కూడా వన మహోత్సవాన్ని దిగ్విజయంగా చేస్తారని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మనమందరూ కూడా దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కామారెడ్డి జిల్లా పెట్లం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ మాట్లాడుతూ రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా వితంతు పెన్షన్లు 4000కు, వికలాంగుల పెన్షన్లు 6000కు పెంచుతామని మోసపూరితమైన హామీలతో కాలం వెల్లదీస్తోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకవేళ 2 లక్షల వరకు రుణమాఫీ అయితే
మీ లీడర్లు కానీ మీ ఎమ్మెల్యే కానీ మీ కాంగ్రెస్ లీడర్లు పెట్టుకున్న చౌరస్తా గ్రామాను ఏ విలేజ్ అయినా పోదాం, ఏ విలేజ్ అయినా మొత్తం రుణమాఫీ అయిందంటే మేము పార్టీకి రాజీనామా చేసి అందరం మీ పార్టీలో కండలు కాసుకుంటామని చెప్తున్నాము. ఒకవేళ లేకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ విలేజ్ అయినా సరే వెళ్దాం, చిత్తం మండలంలో ఏ విలేజ్ కైనా పోదాం. 100% రుణమాఫీ 2 లక్షల వరకు జరిగిందంటే మేమందరం కూడా పార్టీ మారుతాం. లేకుంటే మీరు రాజకీయ సన్యాసం తీసుకొని మరొకసారి ఇటు మోసపూరితమైన హామీలు ఇవ్వకుండా ఇంట్లో కూర్చోవాలని ఈ సభా వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. ఇదే కాకుండా ఎన్నో హామీలు ఇస్తాడు. 4,000 పెన్షన్ అన్నాడు. పక్కనున్న ఆంధ్ర సీఎం గెలవగానే 15 రోజులు 4,000 పెన్షన్ చేసాడు. నువ్వు గద్దెనెక్కి 9 నెలలు అవుతుంది. ఒక్క వృద్ధుడికి కానీ ఒక్క వికలాంగుని కానీ ఎవరికైనా ఒంటరి వాళ్ళకి కానీ 4,000 పెన్షన్ వచ్చిందా? రండి, అంబేద్కర్ చౌరస్తా రండి మాట్లాడాను. అదే కాకుండా 2,000 మహిళలకు ఇస్తా అని చెప్పినాడు. అది పోయింది. వాటికి 12,000 కానీ 15,000 చేసినాడు. అది కూడా పోయింది. రైతు భరోసా పేరు పెట్టాం. రైతు బంధు మేము వానాకాలం పెట్టుబడి కాగానే వానాకాలం వస్తుంది. పంటలు వేసి 2 నెలలు అవుతుంది. రైతు భరోసా పెట్టాం. అది కూడా గంగలు కలిసింది. ఇదే రైతు భరోసా 7,500 కోట్లు మన రేవంత్ రెడ్డి గారు ఇస్తే ఈయన 15,000 ఇస్తా అని చెప్పి 11,500 కోట్లకు అదే దింపి నువ్వు రుణమాఫీ చేసినావు. కానీ 7,000 కోట్లు 8,000 కోట్లు రుణమాఫీ చేసినా అని చెప్పి 3 సార్లు పాలాభిషేకం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు పద్ధతి. మీరు ఇచ్చిన మోసపూరిత హామీలకు రేపు జరిగే స్థానిక సంస్థ ఎలక్షన్లలో మీకు ఏ గదిలో తిరిగినా ఏ వార్డులో తిరిగినా ఎంబడబడి కొడతారు. గుర్తు పెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మా కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మా మాజీ ఎమ్మెల్యే సింధే సాబ్